శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 31వ తారీఖు శుక్రవారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు వీటికి సంబంధించిన విశేషాలని తెలిపేదే దినదర్శిని. అక్టోబర్ 31 శుక్రవారం నాడు సూర్యోదయం 6:18 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 5:41 తిథి నవమి ఉదయం 10:03 వరకు ఉంటుంది. తదనంతరం దశమి రావటం అనేది ఉంటుంది. నక్షత్రం అనేది ధనిష్ట నక్షత్రం సాయంకాలం 6:52 వరకు, తదనంతరం శతభిష నక్షత్రం. ఇక దినసరి యోగాల్లో వృద్ధి యోగం అనేది ఉదయం 4 గంటల అంటే తెల్లవారుజామున 4:32 ప్రారంభం అవుతుంది. తదనంతరం ధ్రువ యోగం రావటం అనేది ఉంటుంది. అయితే ఈరోజు మరి దినఫలాలు ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. ఒక ముఖ్యమైన వార్త మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే అదే ఉత్సాహంలో కొంత దాన్ని తగ్గించడానికి అనారోగ్యం కూడా ఉంటుంది. తర్వాత ఏదైనా సరే చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవచ్చు. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మనం ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు కానీ, తాత్కాలికంగా ఏవైనా సరే అనుకోని ప్రయాణాలు కానీ సంభవించవచ్చు విడివిడిగా ఉండేలాగా. ఇక అధిక ధన వ్యయం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త ప్రయోగాలకి కానీ, కొత్త మార్పులకి కానీ ఈరోజు అంత అనుకూలం కాదు. కానీ ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళే విషయానికి కానీ, దూర ప్రయాణాలు అంటే ఒక దేశం విడిచి మరొక దేశం వెళ్ళే దానికి చేసే ప్రయత్నాలు కానీ, అందుకు వాటికి మాత్రం ఈరోజు ఉపకరిస్తుందని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అవమానాలు కానీ, శత్రు పీడ కానీ ఉండడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా లోపల మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు అధికమయ్యే ఇబ్బంది మీకు ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎవరి మీదైనా సరే పై చేయి మీదే ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. కర్కాటక రాశి వారికి ఎక్కువ శుభ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు కావాలనుకునే వారికి కూడా ఫలితాలు మెండుగా అనుకూలకంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుల కోసం, ఉద్యోగ లాభం కోసం, ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు సత్వరమే ఫలితం రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానపరంగా కూడా ఎంతో కొంత ఆనందాన్ని అయితే అనుభవిస్తారు. అయితే ఇప్పటికే మరి రక్తపోటుకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రం ఎంతో కొంత ఇబ్బంది పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు మీకు కూడా ఉన్నాయి. కొత్తగా ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా సాధ్యమవుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయంలో ఒక అదృష్టం మీ వైపు రావటం మీకు ఆనందంగా కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు కొంతవరకు తగ్గుతాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో మాత్రం చిన్న చిన్న పొరపక్షాలు కలగచ్చు. కన్యారాశి వారికి సంతాన విషయాల్లో ఏదో రకత వ్యాకులత ఉంటుంది. కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు కూడా మరి సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి. గర్భం విషయంలో పిల్లల నడవడిక అంటే ప్రధానంగా ఈరోజు
పిల్లలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువగా దృష్టి సారించడం అనేది ఉంటుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ కొంతవరకు అనుకూలకంగానే ఉంటాయి. మిగతా విషయాల్లో సాధ్యమైనంత వరకు మధ్య మార్గంగా, సంయమనంగా వెళ్ళటం అనేది అవసరం. తులారాశి. తులారాశి వారికి ఇంట్లో మానసిక సమస్యలు పెరుగుతాయి. మనం ఎంత సానంగా ఉన్నప్పటికీ కూడా బొగ్గగిల్లి జోలపాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీకు కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో మనల్ని ఎవరైనా సరే ఏ మాట అన్నప్పటికీ కూడా ఎంతో కొంత ఆవేశంలోనయ్యే పరిస్థితులు అయితే, ఉక్రోషంలోనయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనపట్టలేదు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలు తోడవుతాయి. చిన్న చిన్న అనారోగ్యాలు కానీ, తోడబుట్టిన వాళ్ళతో విభేదాలు కానీ చోటు చేసుకోవచ్చు. కానీ కొన్ని ఏవైతే ఎప్పటి నుంచే కోరుకుంటున్నారో అలాంటి విషయాల్లో ఎంతో కొంత కదలిక వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ధనుర్రాశి. ధనుర్రాశి వారు ఆర్థిక విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో, సంతాన విషయంలో ఏదో రకమైన కొంత ఇబ్బంది పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో మీరు ఎంత పొదుపరులు అయినప్పటికీ కూడా ఈరోజు అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కానీ, ఏదైనా నష్టపోయే సూచనలు కానీ కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. వివాహ విషయంలో ఉన్నవారికి, అంటే కొత్తగా పెళ్లి కావాలని కోరుకునే వాళ్ళకి మాత్రం ఎంతో కొంత అనుకూలత అనేది ఈరోజు సిద్ధిస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా సంతోషము, చేసే ప్రయత్నాల్లో అభివృద్ధి, వీటన్నిటి వల్ల కూడా కొంతవరకు ఖర్చుల్ని మర్చిపోయి ఆనందంగా గడపడానికైతే కనుక మీదైన ప్రయత్నం మీరు చేస్తారు. అయితే స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండటం, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా శ్రద్ధ తీసుకోవటం అనేది చెప్పదగిన సూచన. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అధిక ధన వ్యయం అనేది మీకు కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు రావచ్చు. స్థాన చలనం కానీ, స్థాన మార్పులకి కానీ అవకాశం ఉండే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఎంతో కొంత ఏదో రకమైన మానసిక ఆందోళన కూడా కలగచ్చు. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక మొదట అద్దె భాగం ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజులో. ఎటువంటి కష్టమైన పనినైనా సరే ఓర్పుతో పూర్తి చేసి 10 మంది దృష్టిని ఆకర్షించగలుగుతారు. క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రక్షణ శాఖలో ఉన్నవారు కూడా మంచి అభివృద్ధిలోకి రావటం కానీ, లేదా ఒక కీలకమైన విషయాలను మీదైన ప్రతిభ చూపించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా కొంత అనురాగం పెరుగుతుంది. ఇవి మరి ఈరోజు దినఫలాలు అయితే, మరి ఈరోజు తారాబలం ఎవరికి ఎక్కువగా అనుకూలం అనేది కనుక చూసుకుంటే, ఈరోజు ధనిష్ట నక్షత్రం అనేది సాయంకాలం 6:52 వరకు ఉంటుంది కనుక ఈ 6:52 వరకు మేష రాశిలో భరణి నక్షత్రానికి అనుకూలం. మరి మిథున వృషభ రాశిలో రోహిణి నక్షత్రం వారికి, ఇక తర్వాతదైన మిథున రాశిలో పునర్వసు నక్షత్రం వారికి, అలాగే ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలం. కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం పునర్వసు 4వ పాదానికి అనుకూలం. సింహరాశిలో పుబ్బ నక్షత్రానికి, కన్యారాశిలో హస్త నక్షత్రానికి, తులారాశిలో విశాఖ స్వాతి నక్షత్రానికి, వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం విశాఖ 4వ పాదానికి, ఇక తర్వాతదైన ధనుర్రాశిలో పూర్వాషాఢ, మకర రాశిలో శ్రవణం, కుంభరాశిలో శతభిషం, పూర్వభద్ర, చివరిదైన మీనరాశిలో కూడా పూర్వభద్ర 4వ పాదం, రేవతి నక్షత్రాల వారికి తారాబలం అనుకూలం. ఇక ఈరోజు ప్రత్యేకతల విషయానికి వస్తే కనుక అక్షయ నవమి అని చెప్పి కూడా జగద్రాత్రి, ఈ రెండు కూడా మరి లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురిని ఆరాధించడం అనేది, విష్ణు మహేశ్వరులను ఆరాధించడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈరోజు ధనిష్ట నక్షత్రం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు మరి
చాముండేశ్వరిని కానీ చండీదేవిని కానీ పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు పెరుగుతాయి. అలాగే చదువుకునేగలు ఓం ఐం క్లీం చాముండాయి విచ్చే చదువుకునేవారు ఎవరైనా సరే ఈ రకంగా కూడా ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఈరోజు దినదర్శిని కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.